యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సరే సరే, ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు మహి? కళ్ళతో చూడలేదు, కానీ వాళ్ళున్న చోటికి వెళ్ళాను. కళ్ళతో చూడకపోవడమేంటి? చూడకుండా నా మొహానికి ముసుగేశారండి. ఎలా చూస్తానింకా? వాళ్ళెక్కడున్నారో కనిపెట్టడం ఇప్పుడు చాలా ముఖ్యం. పద, కలిసి వెతుకుదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కలిసి శ్రమిద్దాం, ప్రగతి సాధిద్దాం. పద పద రండి. పద. జాగ్రత్త. ఏయ్, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అసలు ఇక్కడే అని ఎలా చెప్తున్నావే? హంసగారు, నిన్న వాళ్ళు నన్ను తీసుకొచ్చినప్పుడు రోడ్ నెంబర్ 33 3 ఇల్లు తర్వాత ముళ్ళ కంపలున్న దారి అని చెప్పారు. ఆ దారి ఇదే కదండి? నువ్వు చెప్పిన దారైతే ఇదే, కానీ ఇక్కడి నుంచి ఎక్కడికని వెళ్తాం? ఎక్కడికంటే ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఏయ్, తీసుకొచ్చావు కదా, మళ్ళీ మమ్మల్ని అడుగుతావేంటి? అవును కదా. ఒక పని చేద్దాం. నిన్న నా చేయి పట్టుకొని ఒక లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్లారు. ఇప్పుడు అలాగే మనం ట్రై చేద్దాం. నిన్నట్లాగే నేను కళ్ళకి గంతలు కట్టుకుంటాను, మీరు నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉండండి. నిన్న నేను సేఫ్టీకి అడుగులు లెక్క పెట్టుకున్నాను. వాటిని బట్టి నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు ముందుకు వెళ్తూ ఉండండి. ఏమంటారు? నీ ఇష్టం. అలాగే కాని పద. అయితే నాతో పాటు మీరు కూడా కళ్ళకి గంతలు కట్టుకోండి. ఏయ్, మేము గంతలు కట్టుకోవడం ఏంటి? నీకేమైనా పిచ్చా? వస్తే నాకు కాదే, మీకు పిచ్చెక్కించడానికి. అదేనండి, నిన్న నేను కళ్ళు మూసుకునే కదా వెళ్ళింది, ఇప్పుడు అలాగే వెళ్ళాలి. మీరు ముందుకు చూస్తూ వెళ్తూ ఉంటే నేను మీకు చెప్పే దారిలో మీరు కరెక్షన్ చేసే అవకాశం ఉంటుంది కదా. మనం అటూ ఇటూ వెళ్ళే దారి మారిపోతూ ఉంటుంది. అలా అడుగుల లెక్కలు మారకుండా వెళ్తే కరెక్ట్ గా ప్లేస్ కి చేరుకోవచ్చు కదా. సరే పద, తప్పుతుందా కర్మ. సర్లే, కళ్ళగంతలేవి ఇవ్వు. కట్టుకోండి. ఇక ఇప్పుడుంటుందే మీకు టార్చర్ నెక్స్ట్ లెవెల్. ఆగండి, నేను ముందెళ్ళి అడుగులు లెక్క పెట్టాలి కదా. సరే, ఓకే. 1 2 2 ఇక్కడ ఒక చెట్టు వస్తుందే. ఇక్కడ నుంచి రైట్ అయితే రైట్ అంటే ఇదే కదా. కంప తగులుతుందని ముందే చెప్పొచ్చు కదా. చెప్తే దాన్ని తప్పించుకోవడానికి అడుగులు పక్కకేస్తూ దారి మారిపోతుంది కదండి, అందుకే చెప్పలేదు. మీరు పదండి. జాగ్రత్త. 9 10 11 దగ్గరే అనుకుంటా. జాగ్రత్త. అయ్యో, కొంప
వదిలేసి ఆ గొయ్యిలో పడ్డారా మీరు? ఈ గొయ్యి గురించి కూడా నీకు ముందే తెలుసా? తెలుసు. గొయ్యుంది జాగ్రత్త అని వాళ్ళు నాకు ముందే చెప్పారు కూడా. మరి మాకెందుకు చెప్పలేదు? అది చెప్పే లోపే మీరిద్దరూ రాంగ్ స్టెప్ వేసి గోతులు పడిపోయారు. నేనేం చేయను చెప్పండి? ఇదిగో చెయ్యిస్తున్నాను, పైకి రండి. ఎక్కువ స్మైలీ. ఏంటది? దాన్ని పులిలాగా మీద పడి పంజా విసిరి చీరేయాలనుంది, రక్కేయాలనుంది. నువ్వు వాళ్ళని రక్కేయడం ఏంటో గాని నీ చేతిలో చిలకలని చూస్తుంటే ఈ చిలక పరిస్థితి ఏంటా అనిపిస్తుంది. ఏంటి శ్రీవారు, వచ్చిన పని మర్చిపోయి ఇలా నా మీదకొస్తున్నారు? ఏ పని మర్చిపోలే శ్రీమతి గారు. ఈ చిలకలు నా నోటికి అందడానికే కదా నీ మునివేళ్ల మీద వాలాయి. మరి అలాగే వదిలేస్తే చిలకలు కాస్త అలకలుగా మారిపోతాయి. చిలకలు అలకలు అంటూ అయ్యగారి పలుకులేంటి ఏవేవో మెలకలు తిరుగుతున్నాయి. అయినా నువ్విప్పుడు రాక్ స్టార్ విరాజ్వి కాదు, రోడ్ రాథోడ్వి. ఆన్ డ్యూటీలో ఉన్నావు, అర్థం చేసుకో. క్యారెక్టర్ నుంచి బయటకొచ్చి ఇలా కొత్త డ్యూటీ మొదలు పెట్టుకో. అంతే అంటావా? అంతే అంటాను. పన్నెండు, 13, 14. ముందుకెళ్ళకండి, చాలా పెద్ద ముళ్ళ కంపు ఉంది. లోయ కూడా ఉంది, పడిపోతారు అక్కడ. చెప్పేసిందిరా బాబు. ఏమైంది? అరుస్తున్నారు ఎందుకు? అక్కడ చాలా పెద్ద కంపు ఉందండి, పడితే బయటికి రాలేరు. ఒక్క అడుగు కూడా ముందుకేయకండి. నీ మొహం ఆల్రెడీ కప్పలు పడిపోయాం కదా. అయ్యో హంస గారు, స్మైలీ గారు, ఎంత పని అయిపోయిందండి. ఫస్ట్ కంపతి. నువ్వు మాకు సాయం చేస్తున్నట్టు లేదు. ముళ్ళ మధ్య పౌన్ నీటిగా ఉంచేసి ఆధార్ అడ్రస్ కూడా ఇక్కడికే మార్చేసేలా ఉన్నావు. అయ్యో అలా అంటారేంటండి? సాయం చేసేటప్పుడు గాయాలవుతాయి కదా, భరించకపోతే ఎలా? ముందు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. పదా. ముందు మీరు వెళ్తూ ఉండండి, వెనకొస్తాను. 15, 19, 20, 21, 22 వచ్చేసినట్టున్నాము. అవునా? తీవా? తీయండి. పిన్ని, ఇది మనకి బాగా తెలిసిన ప్లేసే. చూడు చూడు. అవునా? అవును పిన్ని, ఇదిగో ఈ చెట్టు చూడు. అయ్యో స్మైలీ, తిరిగి తిరిగి మనం బయలుదేరిన చోటుకే వచ్చాం. నీకు కనపడట్లేదా? ఏ మహి, ఏంటి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చావు? అదే అర్థం కావట్లేదు హంస గారు. ఎక్కడో మన అడుగు తప్పుగా పడింది. నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఏమని? అడుగు ఆచితూచి వెయ్యాలని ఆచితూచే వేయించావు కదా. అడ్డమైన చోట్ల తిరిగించి ఒళ్ళంతా చిల్లులు పడిపోయేలా చేసావు. చూడు. నేనేదో కావాలని చేసినట్టు అంటారేంటండి? నన్ను వాళ్ళు తీసుకెళ్లిన దారిలోనే మిమ్మల్ని తీసుకొచ్చాను. మధ్యలో
మీరు చేసిన పొరపాటు వల్లే ఇదిగో ఇప్పుడు ఇలా దారి తప్పిపోయాం. సర్లేండి, ఓకే, మీరు ఇక్కడే ఉండండి. చాలా చీకటి పడిపోయింది. ఈసారి నేను ఒక్కదాన్నే వెళ్ళి ట్రై చేస్తాను. హంస గారు, చీకటి పడింది, చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్తున్నానని అనుకోకండి. చీకటి పడింది, చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ట్రై చేసి వచ్చేస్తాను. సరే. మోమ్, ఏంట్రా? ఇంకా ఇలాగే ఉండడం నా వల్ల కావట్లేదు మోమ్. లోపల బ్లాడర్ నిండి ఓవర్ఫ్లో అయ్యేలా ఉంది. బాడీ మొత్తం చివరైపోతుంది మోమ్. నాన్న పృథ్వీ, నాతో కూడా అవటం లేదు నాన్న. కళ్ళు తిరిగిపోతున్నాయి. అవతల బండే చెప్తే అర్థం కదా. బుస్సు బుస్సు అంటే ఏమొస్తుంది? ఎలానే రే, వాటిని ఎందుకురా తరుగుతున్నావు? లేకపోతే ఏంటి మామ్, ఎంతసేపు చూసేదే? ఎలా మంచోని కాదు నేను చెప్తున్నాను. కోపంలో అంటే వచ్చేస్తారా? అక్కడే ఉండండి. అయిపోయిందిరా. ఎంత పని చేసావురా పృథ్వీ? ఇంతసేపు కష్టపడి భరించిందంతా ఒక్కసారిగా నాశనం చేసేసావు కదరా. సారీ మామ్. సార్, వాళ్ళని పాములు కాటేసే సార్. ఎస్, ఇప్పుడు చావు భయంతో నిజం చెప్తారా? పృథ్వీ, విషం ఎక్కేస్తున్నట్టుందిరా ఒంటికి. పృథ్వీ, నాన్న చచ్చిపోతాను. మామ్, నీకు మామూలుగానే కాటేసింది మామ్. నాకు రక్తం వచ్చేలా కాటేసింది. దాని బాడీలో ఉన్న విషం అంతా నా బాడీలోకి ఎక్కిచ్చేసినట్టుంది. అయ్యో, అబ్బబ్బా, నా వల్ల కావడం లేదురా. అరే పృథ్వీ, బాడీ మొత్తం షివర్ అయిపోతుందిరా. నా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయిరా. మామ్, నీకంటే ముందు నేను పోయేలా ఉన్నాను మామ్. నా కళ్ళు బయలు గమ్ముతున్నాయి. నేనెన్నో తప్పులు చేశాను, కానీ నాకు మాత్రం ప్రాణాలు పోతుంటే సీతారత్నం మాత్రమే గుర్తొస్తుంది. మా నాకు కూడా ముసలి కళ్ళ ముందు కనబడుతోంది మామ్. ఇదంతా నిజంగా చేసిన తప్పుల వల్లే కావచ్చు. అందుకే అన్ని తప్పులు కళ్ళ ముందుకు వస్తున్నాయి మామ్. మామ్, 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 ఏంటి మామ్ సైలెంట్ అయిపోయావు? చచ్చిపోయావా ఏంటి? మామ్, మామ్, మామ్. ఏంట్రా, బతికే ఉన్నానురా. బా, ఇంకా చచ్చిపోలేదు. సారీ మామ్. రాతోడు చెప్పినట్టు చేస్తే మనం బతికిపోతాం కదరా. రే,
మన తప్పులన్నీ ఒప్పేసుకుంటే రాతోడు క్షమించి మనల్ని బతికిస్తాడేమోరా. సారీ నాన్న, పాము కాటేసిందన్న టెన్షన్లో చాలా గట్టిగా కొరికేశాను. ఇది కొరికింది నువ్వా? పావు కాటేసింది అనుకున్నాను కదా మామ్. రే, పాము కాటేస్తే అంత రక్తం ఎందుకు వస్తుందిరా? టెన్షన్లో ఆ లాజిక్ ఆలోచించలేదు మామ్. ఎందుకీ నీకెక్కడ కాటేసింది మామ్? కాలికి నాన్న, ఒక చోట కాదు 4-5 చోట్ల కాటేసాయి. అమ్మా, మామ్ కాట్లేమి కనబడట్లేదు కదా మామ్. పృథ్వీ, నువ్వేం చేస్తున్నావురా? పృథ్వీ, ఒరే పృథ్వీ, ఏంట్రా అలా చూసుకుంటున్నావు? మామ్, ఇవి కూరలు తీసేసిన పాములు. విషయం అస్సలెక్కదా. విషం లేని పావులను చూసి ఇంత భయపడ్డావా? ఆ రాతోడ్గాడు మనల్ని టార్చర్ చేస్తే రాతోడ్గాన్ని ఆ పాములోడు వెర్రి నాయల్ని చేశాడు. ఇలా కూరలేని పావుల్ని ఇచ్చినట్టున్నాడు మామ్. మామ్, లక్కీగా బ్రతికిపోయాం. ఇప్పుడు నా బుర్ర పనిచేయడం స్టార్ట్ అయింది. మామ్, ఎలాగో ఈ పాముల కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనం కంటిన్యూ చేసి తెలివిగా బయటపడాలి. ఎలారా? మామ్, ఈ పాములు కాటేసిన దానివల్ల మనం చనిపోయినట్టు డ్రామా ప్లే చేస్తే శవాలనుకుని తీసుకెళ్లి మనల్ని బయటపడేస్తారు. సరేరా, ఈ ఐడియాని అమలు చేద్దాం. లేదంటే పాములతో పనవు లేదని పరిగెత్తిచ్చి ఎన్కౌంటర్ చేసేస్తారా? అవును మామ్, అసలు వాడు మెంటల్ రాతోడా, డౌట్ లేకుండా వేసేస్తాడా. కాబట్టి చచ్చినట్టు యాక్ట్ చేద్దాం. మామ్, ప్లాన్ అంతా ఓకే, కానీ పాము కట్టేసినప్పుడు నురగొస్తుంది కదా, అదేలా చేద్దాం? నోట్లో లాలాజలం గిలక్ కొడితే అదే నురుగా వద్ది. పెద్ద విషయం ఏం కాదది. మామ్, యాక్టింగ్ ఇరుక్కొడదాం. తప్పకుండా. అప్పుడెప్పుడో కాటేస్తే ఇప్పుడు అరుస్తున్నారండి? కన్నయ్య, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది అక్కడ. ఇప్పటి వరకు డోర్స్ తీయమని ఏమైనా బతిమాలారా? లేదు సార్. కొంపతీసి పాముల కూరలేమైనా? ఆ పాములతను ఎక్కడ? నారపా, నారపా, వస్తున్నా మేడం. ఆ పాములు కూరలు తీసినవేనా? తీసినవే సారు. పోయి పోలీసులతో పరాస్కాలు ఆడతానా సారు? చైత్ర, నువ్వు ఇక్కడే ఉండు. పదండి. సార్, నురక్కూడా వచ్చింది సార్. వీళ్ళిద్దరు చచ్చిపోయినట్టున్నారు సార్. ఆవు, చచ్చిపోయినట్టే ఉన్నారు. చచ్చిపోయామని నమ్మేశారు. ఇప్పుడు తీసుకెళ్లి బయటపడేస్తారు. ఆ తర్వాత మేమేంటో సెకండ్ ఇన్నింగ్స్లో చూపిస్తాం. ऐसे जी काम तो हो गए ना?
ఓకే సార్, బాడీలు తీసి బయటపడేయమంటారా? అర్రెర్రెర్రెర్రెర్రే. ఎందుకో వీళ్ళిద్దరిని బయట పడేయాలనిపించట్లేదు ఎస్ఐజీ. అనిపించట్లేదేంట్రా? కొంప తీసి ఫ్రిడ్జ్లో దాచుకుంటావా ఏంటి? ఏం శాడిజం రానిది. ఆహా, సాడిజం కాదేసేజీ. ఎలాగూ ఎన్కౌంటర్ హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాం కదా. హ, ఈ శవాలను ఎందుకు ఊకే వేస్ట్ చేసుడు? కేసులు అన్ని గిల్ల మీద దోషేసినాం. అదే ఫ్లోలా ఎన్కౌంటర్ కూడా వేసేస్తే మనకు కలిసి వస్తుంది కదా. అవును సార్, 50 ఎన్కౌంటర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు సార్. ఛీ, దీని సెలబ్రేషన్ తగలయ్యా. వచ్చినప్పటి నుంచి చచ్చేదాకా ఒకటే పాట పట్టుకుంది, సెలబ్రేషన్ సెలబ్రేషన్ అని.